క్యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నవరాత్రి వైభవం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు తదియ తిథి అద్భుతమైన అమ్మవారి కృపాకటాక్షాలు మీ అందరికి కలగాలని ఆశిస్తూ క్యూటీవీ ప్రేక్షకులకు నవరాత్రి వైభవంలో భాగంగా గాయత్రీదేవి గురించి మీ ముందుకు చెప్పడానికి ముందుకు వచ్చాను. నవదేవి దుర్గా వైభవం అండి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నవదేవి అంటారు. నవదేవి అలంకరణలన్నీ కేవలం విజయవాడలో మాత్రమే జరుగుతాయండి. అంటే బాలా త్రిపుర సుందరి, ఈ గాయత్రి అమ్మవార్లు మొత్తం ఇవన్నీ వస్తారండి. నవదుర్గా వైభవం వచ్చి అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీశైలంలో జరుగుతాయండి. నవదేవీలు వేరు, నవదుర్గలు వేరు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, రెండింటినీ కలపకూడదు మనం. కొంతమంది వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ ఇష్టానుసారం చేస్తుంటారు. కాబట్టి ఈరోజు 3వ రోజు తదియ తిథి, మనం గాయత్రి మాత గురించి చెప్పుకుందాం. ఈరోజు విజయవాడలో అలంకరణ వచ్చేసేటికి గాయత్రి మాత అండి, వేదమాత గాయత్రి. గాయత్రి అనగానే మీ కళ్ళు మూసుకోగానే అమ్మవారి స్వరూపం చక్కగా కనిపిస్తాయి. 5 పంచముఖాలతో ఉంటుంది, కూర్చొని ఉంటుంది వేదమాత గాయత్రి. ఇక మైసూరులో దసరా ఉత్సవాల్లో ఈరోజు కౌమారీదేవిగా పూజిస్తారు అమ్మవారిని. ఇదే రోజు కౌమారీదేవిగా పూజిస్తారు. అది శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాల ఒక పీఠం, భ్రమరాంబికాదేవి కొలువైన క్షేత్రం, అద్భుతమైన క్షేత్రం. ఈరోజు అమ్మవారిని అక్కడ చంద్రఘంటాదేవిగా పూజిస్తారు, చంద్రఘంటాదేవి. ఇక ఉత్తర భారతదేశంలో కళ్యాణిగా పూజిస్తారండి. కుమారి పూజల్లో అమ్మవారిని కళ్యాణిగా పూజిస్తారు. మరి ఎన్నేళ్ల వయసు పాపను ఈరోజు కుమారిగా పూజించవచ్చు అంటే 4 ఏళ్ల వయసు పాపనండి. మరి కళ్యాణి పేరుతో కుమారి పూజ చేస్తే మనకేం కలుగుతుందయ్యా అంటే గనక మనకి విద్యలో విజయము, రాజ్యసుఖము కలుగుతాయండి. అంటే ఎవరికైనా విద్యలో బాగా సాధించాలి, మంచి విజయాలు సాధించాలి అనుకుంటే కనుక వాళ్ళు చక్కగా కళ్యాణిని పూజ చేసుకోవాలండి. అంతేకాకుండా రాజ్యసుఖం అంటే మంచి సుఖపడాలి, అందరూ బాగుండాలని కోరుకుంటే కనుక వాళ్ళు కళ్యాణి దేవుని పూజించాలి. మరి వృక్షాన్ని పూజించాలి అని అడిగితే కనుక ఈరోజు మోదుగ వృక్షాన్ని పూజించాలండి. మోదుగ వృక్షాన్ని నమస్కరించుకున్నా స్మరించుకున్నా చాలండి. అంతేకాకుండా అమ్మవారి ప్రసాదం ఏం చేయమంటారు? ఈరోజు 3వ తేదీ కదా, 3వ రోజు కదా, 3వ తేదీ కదా అంటే కొబ్బరన్నం నైవేద్యం పెట్టాలండి. కొబ్బరన్నం నైవేద్యం పెడితే గాయత్రి మాతకి చాలా మంచిది. చక్కగా పచ్చి కొబ్బరి తురుముకొని కొబ్బరన్నం చేయటంలో నాకంటే మీకే బాగా తెలుసు, మహిళా తల్లులకి. అందరూ ఈరోజు కొబ్బరన్నం పొద్దులు కానీ సాయంత్రం కానీ. చాలామంది అడుగుతుంటారు, ఏమండి నవరాత్రి పూజలు ఎప్పుడు చేయాలి అని అడుగుతుంటారు. మామూలుగా అయితే నవరాత్రి అనేది రాత్రిపూట చేసేదేనండి శ్రేష్టం. అందుకని మీకు ప్రముఖ దేవాలయాల్లో చూడండి, రాత్రిపూట జనం ఎక్కువ మంది దర్శనానికి వస్తుంటారు. ఎందుకంటే నవరాత్రి కాబట్టి. రాత్రిపూట చేసేది పండగ, అట్లా నవరాత్రులు రాత్రిపూట. కానీ మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అమ్మవారి పూజా పునస్కారాలని చేయలేం. కాబట్టి మనం ఎక్కువగా పగలే అందరూ ఎక్కువగా 12 లోపలే పూజా విధానాలు ముగించుకొని సాయంత్రం పూట ఆయా దేవతాలంకరణ దర్శించడానికి తమకు దగ్గరలో ఉన్న దేవాలయాలకు కానీ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్తుంటారండి. ఇక ఈరోజు ఏ అష్టోత్తరం చదువుకోవాలి అంటే కనుక గాయత్రి అష్టోత్తరం చదువుకోవాలండి. గాయత్రి అష్టోత్తరం అన్ని చోట్ల లభిస్తుంది. గాయత్రి అష్టోత్తరం చదవడానికి ప్రయత్నం చేయండి. మరి సహస్రనామాలు ఎవరు చదవాలయ్యా అంటే గాయత్రి సహస్రనామాలు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు దీంట్లో నేను చెప్పిన స్తోత్రాలన్నీ శ్రీదేవి లీలామృతం అనే పుస్తకం నా చేతి రచించబడింది, మోహన్ పబ్లికేషన్స్ వారిచే ప్రచురించబడింది. దీంట్లో ఉన్నాయండి, మీరు చక్కగా చదువుకోవచ్చు. మీ అందరిలో ఆల్రెడీ ఉండే ఉంటాయి, మీ అందరి పూజా మందిరాల్లో. ఈ శ్రీదేవి లీలామృతం మనకు చక్కగా గుంటూరులో అన్ని ప్రముఖ షాపుల్లో లభిస్తుంది. కాబట్టి మీరు దేవి లీలామృతం పారాయణం చేసుకుంటే దాంట్లో గాయత్రి అష్టోత్తరం, గాయత్రి సహస్రనామావళి, అంతేకాకుండా గాయత్రి కవచం పారాయణం చేస్తే మంచిదండి. కవచ పారాయణ వల్ల మనల్ని అమ్మవారు చక్కగా రక్షిస్తుంది. అంటే శత్రువుల బారి నుండి, భయాల నుండి, నరఘోష నుండి కవచపారాయణం ఏ దేవీ దేవతదైనా సరే కవచపారాయణం వల్ల అనంత కోటి మనకి ప్రాణుల నుండి అంటే శత్రువుల నుండి మనకి అమ్మవారిని అనునిత్యం కాపాడుతూ ఉంటుందండి. మనం అమ్మవారి దయ పొందాలి అనుకుంటే కనుక అమ్మవారి దయ పొందాలి అనుకుంటే కవచపారాయణం చాలా శ్రేష్టం అండి. ఇక అష్టకం ఏం చదవమంటే గాయత్రి అష్టకం చాలా మంచిదండి. అష్ట కష్టాల నుంచి తొలగించేది అష్టకం అండి. కాబట్టి గాయత్రి అష్టకం చదువుకోవడానికి ప్రార్థన చేయండి. ఇక శతనామ స్తోత్రం అండి, చాలా అద్భుతమైన స్తోత్రం ఇది. ఈ శతనామ స్తోత్రం వచ్చేసేటికి ఈ శ్రీరాముడికి విశ్వామిత్రుడు ఉపదేశించాడండి. విశ్వామిత్రుడి సంగతి తెలుసు కదండి. మనకి వాళ్ళ నాన్నగారిని
దశరథుడిని అడిగి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి శూర్పణఖని వధిస్తాడు. మారీచుడిని సుబాహుణ్ణి మారీచుడిని దూరంగా వేస్తాడు. సుబాహుణ్ణి వధిస్తాడు. శ్రీరాముడి తర్వాత సీతా స్వయంగా రంగట్టం అంతా మనకి విశ్వామిత్రుడి వల్లే జరుగుతుందండి. అటువంటి విశ్వామిత్రుడు అమ్మవారిది గాయత్రి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని శ్రీరాముడికి చెప్పాడు. అంత అద్భుతమైన స్తోత్రం. ఈ గాయత్రి అష్టోత్తరాన్ని ఎవరైతే చదువుతారో మానవులందరూ సర్వ పాపాల నుండి విముక్తులవుతారండి. అంతేకాకుండా మోక్షాన్ని కూడా పొందుతారండి. మోక్షం కావాలి ఎవరికైనా ఇచ్చ ఉంటే కనుక గాయత్రి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక మీరు చదువుకోగలిగితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయండి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏ స్తోత్రం చదువుకోవాలి అంటే గాయత్రి స్తోత్రం చదువుకోండి. గాయత్రి స్తోత్రం ప్రతి పుస్తకంలో ఉంటుంది. గాయత్రి స్తోత్రం చదువుకోండి. ఇక సహస్రనామ స్తోత్రం ఏది చదువుకోవాలి అంటే కనుక 108 శ్లోకాలతో ఉన్నది గాయత్రి సహస్రనామ స్తోత్రం. ఈరోజు అమ్మవారు జ్ఞానశక్తిగా కురుంగాసురుడు అనే రాక్షసుని వధించిందండి. జ్ఞానశక్తి, గాయత్రి అంటే జ్ఞానశక్తి కదండి. అందుకని ఆ కురుంగాసురుడు అనే రాక్షసుని వధించిందండి. మరి గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత అనే మంత్రాన్ని లలితా సహస్రనామంలో ఉందండి. ఇది గనక చదువుకుంటే చాలా మంచిదండి. గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత అనే మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా అమ్మవారిని ఎలా కొలవాలయ్యా దశమహావిద్యల్లో అంటే ఇవన్నీ తారాదేవిగా కొలవచ్చండి. తారాదేవి అంటే చాలా అద్భుతమైన దేవత అండి. తారిణి అంటే దాటించేది తారాదేవి అంటే. ఆ తారాదేవిగా గాయత్రి అమ్మవారిని కొలుస్తారు. దశావతారాల్లో ఇవన్నీ శ్రీరాముడిగా కొలుస్తారండి. దశావతారాలు వచ్చేసరికి మరి నవగ్రహాల్లో అమ్మవారిని గురుగ్రహం కింద కూడా చూస్తారు. ఈ విధంగా గాయత్రి యొక్క వైభవం చాలా బాగుంటుందండి. మరి గాయత్రి యొక్క మంత్రం ఏంటంటే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రం చెప్పకూడదు మనం పత్రికాముఖంగా టీవీ ముఖంగా. కానీ గాయత్రి మంత్రం మీ అందరికీ తెలిసిందే కాబట్టి గాయత్రి మంత్రాన్ని అత్యద్భుతంగా వ్యాప్తి చేసిన మహానుభావుడు శ్రీరామ శర్మ గారండి. ఆయన పాదాలకు నమస్కారం చేసుకోవాలి. ఈ ఆంధ్రదేశంలో గాయత్రి పరివారం స్థాపించి కొన్ని వేల లక్షల మంది ఇళ్లలో ఆ శ్రీరామ శర్మ ఆచార్య గారు వారి శిష్యులు అనేక ఇళ్లలో గాయత్రి హవనాలు చేసి గాయత్రి హోమాలు చేసి ఎన్నో చక్కటి అద్భుతమైన ఫలితాలు పొందినవారు. వాళ్ళ శిష్యులు ఇప్పటికీ అదే గాయత్రి మంత్రాన్ని అదే గాయత్రి హవనాల్ని ప్రతి చోట చేయిస్తే ఆడవాళ్ళ చేత స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా చేయించారండి. కాబట్టి గాయత్రి మంత్రం అద్భుతమైన మంత్రం అండి. మరి మీకు చెప్పాను ఇందాక శ్రీశైలంలో అమ్మవారిని చంద్రఘంటాదేవిగా చూస్తారండి. చంద్రఘంటాదేవి అంటే ఏంటి, దాని గురించి చెప్పండి అని మీరు కనుక ప్రశ్న వేస్తే శిరమున అమ్మవారు పార్వతీదేవి అర్ధచంద్రాకారంలో అర్ధచంద్రుడండి ఘంటాకృతిలో ఉన్న చంద్రుడిని ధరిస్తుందండి. అంటే శిరమున ఘంటాకృతిలో ఉన్న అర్ధచంద్రుడిని ధరించడం వల్ల ఆమెని చంద్రఘంటాదేవి అన్నారండి. ఈమెకి దశభుజి అండి, 10 చేతులు ఉంటాయండి. ఖడ్గము శస్త్రము బాణాలు అన్నీ ధరించి ఉంటుందండి. అంతేకాకుండా ఈ సింహవాహనం మీద ఉంటుందండి. సింహవాహనం యుద్ధముద్రలో ఉంటుందండి. యుద్ధానికి ప్రారంభానికి రెడీగా అంటే ప్రారంభ సూచికగా నేనున్నాను, ముందుగా ఉన్నాను యుద్ధానికి అని అన్నట్టుంటుందండి. ముఖ్యంగా ఈమె గంటల శబ్దం చేత రాక్షసులు గడగడలాడుతూ ఉంటారండి. ఈమె గంటల శబ్దానికి రాక్షసులు అద్భుతంగా గడగడలాడిపోతూ ఉంటారండి. కాబట్టి చంద్రఘంటాదేవిని తలుచుకుంటే చాలా రాక్షసులు గడగడలాడిపోతూ ఉంటారు. భక్తులకి ఉపాసులకి మిక్కిలికి సౌమ్యంగా ప్రశాంతంగా ఉంటుందండి. మరి అయ్యో గంటల వల్లే రాక్షసులు గడగడలాడుతున్నారు, ఈవెన్ పూజ చేసే మనకేం కలుగుతుందంటే భక్తులకి ఉపాసకులకి ఆ కరుణామయి తల్లి అండి. ముఖ్యంగా చాలా సౌమ్యంగా చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా నేను చెప్తున్నాను వినండి, చంద్రఘంటాదేవి భక్తుల కష్టాలు అతి శీఘ్రంగా నెరవేరుస్తుంది. ఈరోజు ఎవరైతే చంద్రఘంటాదేవి దర్శనం చేసుకుంటారో వాళ్ళందరి కష్టాలు అతి శీఘ్రంగా అంటే వెంటనే తిరిగిపోతాయండి. ఆమెను స్మరించుకున్నా చాలు. సింహవాహిని ఉపాసించడం వల్ల పరాక్రమశాలి ఉంటారండి. అంటే చక్కటి పరాక్రమం, అంటే వీళ్ళకి ఎంత పరాక్రమం ఉంటుందంటే అండి, ఒక మాటలో చెప్పాలంటే విపరీతమైన పరాక్రమం ఉంటుంది. అంటే దేన్నైనా జయించగలం, దేన్నైనా సాధించగలం అనే పరాక్రమం ఉంటుందండి. కాబట్టి సింహవాహిని ఉపాసించండి. నిర్భయులై ఉంటారు. ఏ విధమైన భయములు వారికి దరిచేరవండి. ఎవరైతే చంద్రఘంటాదేవిని హృదయపూర్వకంగా స్మరిస్తారో ధ్యానిస్తారో ఆమె ధ్యాన శ్లోకం చదువుకుంటారో వాళ్ళందరికీ భయాలు అసలు వాళ్ళకి దరిచేరవండి. అంతేకాకుండా క్రూర స్వభావాలు కూడా నశింపజేస్తాయండి. అంటే మనలో తెలియకుండా
మనకి ఎన్నో క్రూర స్వభావాలు ఉండొచ్చు. అంటే పక్కవాడిని ఏడిపించడం కానీ, పక్కవాడిని హింసించడం కానీ, పక్కవాడిని మాట్లాడటం కానీ, ఇవన్నీ క్రూర స్వభావాలండి. ఈ క్రూర స్వభావాలన్నీ కూడా నశిస్తాయండి ఇవన్నీ పూజించడం వల్ల. అంతేకాకుండా ఈ చంద్రఘంటాదేవిని ఈరోజు శ్రీశైలంలో చేస్తారు, మైసూరులో అయితేనేమో కౌమారీదేవిని చేస్తారు, ఉత్తర భారతదేశంలో అయితే కళ్యాణిని పూజించడం వల్ల మీకు ఇందాకే చెప్పానండి, విద్యా విజయం రాజసుఖం. అంతేకాకుండా కొబ్బరి అన్నం నివేదన పెట్టాలి, మోదుగ వృక్షాన్ని పూజించాలి. ఈ గాయత్రీదేవి అద్భుతమైన దేవండి. మరి గాయత్రీ మాత గురించి చెప్పాలయ్యా అంటే కనుక ఈమె వేదమాత అండి. గాయత్రిని స్మరించిన వాడు అంటూ ఉన్నాడండి. ముఖ్యంగా ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత అండి. సంధ్యావందనానికి ప్రతీకైన దేవత గాయత్రీ మాత అండి. కాబట్టి ఈమె అద్భుతంగా దర్శనమిస్తుందండి. వాగ్వై గాయత్రి అన్నారండి. వాగ్వై గాయత్రి అంటే ఏంటండి? మనం మాట్లాడే వాక్యే గాయత్రి అండి. నేను ఈరోజు ఇది మాట్లాడగలుగుతున్నాను గాయత్రి అమ్మవారి గురించి. ఆ గాయత్రి మంత్రాన్ని చెప్పగలిగాను. ఆ శక్తిని ఎవరిచ్చారయ్యా అంటే ఆ గాయత్రి మాత ఇచ్చింది. అంటే మనం మాట్లాడగలిగామంటే ఆ గాయత్రి యొక్క పర్మిషన్ లేనిది, అమ్మవారి యొక్క అనుమతి లేనిది మీ ముందుకు రావడానికి నాకు సాహసించను. నేను చెప్పే అవకాశం కూడా అమ్మవారి ఇవ్వదండి. కాబట్టి మనం మాట్లాడాలి అంటే వాగ్వై గాయత్రి, కాబట్టి మనం మాట్లాడే వాక్యే గాయత్రి అండి. సమస్త దేవతా మంత్రాలతో గాయత్రికి అనుభవం ఉందండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రం అనేది అత్యద్భుతమైన మంత్రం అండి. సమస్త ఈ భూప్రపంచంలో ఉన్న 24 అక్షరాలతో ఉన్న ఈ గాయత్రి మంత్రానికి ఎంతో అనుబంధం ఉందండి. ఆయా మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్ర గాయత్రి, విష్ణు గాయత్రి, లక్ష్మీ గాయత్రి, గరుడ గాయత్రి, పార్వతి, అన్ని గాయత్రులు చేస్తారండి. ఏ గాయత్రి మంత్రానైనా సరే గాయత్రి మంత్రంతో అనుసంధానం చేసి చెప్పాల్సిందేనండి. దియో యోన ప్రచోదయాత్ అని చివరిలో చెప్తున్నారు. అంటే గాయత్రి మంత్రం లేకపోతే అంటే ఈ సృష్టిలో అందరి దేవీ దేవతలు గాయత్రి మంత్రమే లేదండి. కాబట్టి గాయత్రి మంత్రం అనేది అనుబంధాన్ని చేసి చెప్పేది ఈ గాయత్రి మంత్రం అండి. కాబట్టి గాయత్రి మంత్రానికి ఉన్న ఒక సింహాసనంలో కూర్చోబెట్టవలసిన స్థానం అండి. అంతేకాకుండా సమస్త దేవతలకు నివేదన చేసేటప్పుడు గాయత్రి మంత్రంతోనే మనం పదార్థాలన్నీ గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసాకే ఆయా దేవుడికి నివేదన చేస్తామండి. మీరు అంటే బ్రాహ్మణులకి సంబంధించిన సబ్జెక్ట్ అండి ఇది. బ్రాహ్మణులందరూ నివేదన చేసేటప్పుడు ముఖ్యంగా మీకు రెగ్యులర్గా చేసే పూజ చేసుకునే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసి, అంటే ఆ చివర అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఆ గాయత్రి మంత్రం చెప్తా సంప్రోక్షణ చేసి నీళ్లు చల్లి నివేదన చేస్తారండి. అంతేకాకుండా గాయతాం రయతీతి గాయత్రి, గాయతాం రయతీతి గాయత్రి అంటే ఏంటండి? గానం చేసే వారిని రక్షించేది. గానం అంటే ఏంటండి? ఇక్కడ మంత్ర జపం. అంటే అమ్మవారి గాయత్రి మంత్రం ఎవరైతే జపిస్తూ ఉంటారో, బాగా వినండి, అమ్మవారి గాయత్రి మాత్రం ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, అమ్మవారి గాయత్రి వైభవాలు ఎవరైతే మనసు నిండా నింపుకొని ఉంటారో వాళ్ళందరినీ రక్షిస్తారండి. గానం చేసే వారిని రక్షించేది గాయత్రి అండి. కాబట్టి గాయత్రి మంత్రం అండి. బ్రాహ్మణుడు ధరించవలసింది జన్యం అండి. బ్రాహ్మణులు అందరూ ధరించాలి. అంతేకాకుండా జన్యం ధరించాలి చేయాల్సింది ఏంటండి? మనకి ముఖ్యంగా గాయత్రి మంత్రం అండి. ఈ గాయత్రి మంత్రాన్ని రోజుకి ఎన్నిసార్లు చేయాలండి? 108 మార్లు స్మరించాలండి. 108 మార్లు కనుక మనం స్మరించగలిగితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయండి. కొంతమంది నేను చిన్నప్పుడు చూశానండి, మా నాన్నగారు చెప్తున్న విన్నప్పుడు సహస్ర గాయత్రి చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. అంటే 1000 మార్లు గాయత్రి మంత్రం చేయని వాళ్ళు మనుషులు కూడా తాగరండి. అంత అద్భుతమైన మహానుభావులు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి మనం అంత చేయకపోయినా శతగాయత్రి, ఒక జపమాలైనా సరే గాయత్రి మంత్రం చేసుకుంటే మీకు అనేక శుభాలు కలుగుతాయండి. సకల మంత్రాలకు అధిష్టాన దేవత గాయత్రి అండి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పండి, సకల మంత్రాలకు ఏ మంత్రాలు ఉన్నా సరే అన్ని అధిష్టాన దేవత గాయత్రి. గాయత్రి దేవుని మొట్టమొదటిగా ఎవరు దర్శించారయ్యా అంటే, అసలు ఈ గాయత్రి మాత్రం ఎవరు దర్శించారంటే కనుక విశ్వామిత్రుడు సందర్శించాడండి. విశ్వామిత్రుడు సందర్శించాడు కాబట్టి ఈయన గాయత్రి మాత అద్భుతంగా ప్రత్యక్షమైందండి. అంతేకాకుండా ఈ విశ్వామిత్రుడు ఏం చేశాడంటే గాయత్రి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని శ్రీరాముడికి ఉపదేశించాడండి. శ్రీరాముడికి ఉపదేశించి ఆయన అద్భుతమైన బ్రహ్మచారిగా చక్కగా ఒకే ఏకపత్నివతుడై దేశమంతా ఎన్ని కష్టాలు వచ్చినా ఊర్చుకొని చక్కగా మనకు ఆదర్శప్రాయుడయ్యాడండి. గాయత్రి శతనామ స్తోత్రాన్ని మానవుల్ని సర్వ పాపాల నుండి రక్షిస్తండి. మానవులందరినీ సర్వ పాపాల నుండి, చక్కటి పాపాల నుండి రక్షిస్తండి. అంతేకాకుండా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది.
అటువంటి అద్భుతమైన శక్తి గాయత్రి అండి. ఇక గాయత్రీదేవి గురించి ఎన్ని చెప్పుకున్నా ఇక మనకు హరిద్వార్లో చక్కగా గాయత్రీ పీఠం ఉందండి. ఎవరైనా హరిద్వార్ అయితే శ్రీరామ శర్మ గారి పీఠం చక్కగా దర్శించండి. మన గుంటూరులో కూడా శ్యామలానగర్లో గాయత్రి ఆలయం ఉందండి, చాలా చక్కగా చేస్తారు. ఈరోజు కనీసం మీకు కుదిరితే కనుక గాయత్రి మాతను అక్కడికి వెళ్ళి దర్శించండి. అలానే ఓంకార క్షేత్రంలో కూడా ఉంది గాయత్రి దేవాలయం, ఎన్నో చోట్ల ఉన్నాయి. ఆ గాయత్రి మాతని మనసారా మనస్ఫూర్తిగా ధ్యానించండి. చంద్రఘంటాదేవిని మనస్ఫూర్తిగా ధ్యానించండి. ఆమె రూపాన్ని దర్శించండి. కుదిరితే కనుక ఈ శక్తిపీఠాలు మనకి ఎన్నో చుట్టుపక్కల దేవాలయాల్లో అలంకరణతో చాలా జరుగుతుంది. ఏ మాతను దర్శించినా సరే మీకు అతి శీఘ్రంగా కటాక్షం లభిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో స్వస్తి.